నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీ పరమాత్మనే నమః. అతస్త్రయోదశోऽధ్యాయः. క్షేత్రజ్ఞ విభాగయోగः. శ్రీ భగవాన్ ఉవాచ. 13th chapter. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తత్విదః. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రమును అని పేర్కొందుడు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వారిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. తత్ క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి యతక్షయత్ సచయో యత్ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. క్షేత్రమనగానేమి, అది ఎట్లుండునో, దాని వికారములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఆ వివరములన్నింటిని సంక్లిప్తముగా తెలిపెదను వినుము. ఋషిర్బహుధా గీతం ఛందోర్భివైదిః పృథక్ బ్రహ్మసూత్రపదస్సైవ హేతుమద్భిర్వినిక్షితైః. క్షేత్రముల తత్వములను గూర్చి ఋషులెల్లరూ బహువిధములుగా వివరించిరి. వివిధ మంత్రములను వేరువేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిక్షయాత్మకముగా సహేతుకముగా తేటతెల్లముగా వించినవి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు, శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతచేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. తానే శ్రేష్ఠుడను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనోవాక్కులయందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల విగ్రహము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థముల యందు వైరాగ్యము, ఇహ పరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండుట, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా ముసలితనము, రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట. అసక్తిరన విస్వంగః పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు లోను కాకుండుట, ఎల్లప్పుడూ సమభావముతో నుండుట. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవితం అరతిర్జన సంసది. పరమేశ్వరుడనైన నాయందు అనన్యయోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగిండుట,
ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగిండుట, విషయాసక్తులనైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతథోన్యథా. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడయ్యుండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట, ఇవన్నీయును అమానిత్వము మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనము వరకు గల ఇవి అన్నీను జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మణ సత్తాన్నా సదుచ్యతే. అనాది అయిన సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతనిని తెలుసుకున్నట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు, సత్ ప్లస్ అసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. సర్వతః పాణిపదం తత్సర్వతోక్షిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభ్రోక్తృ. అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు, కాని వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు, ఆసక్తిరహితుడనైన సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును, గుణాతీతుడయ్యును, ప్రకృతి సంబంధము వలన గుణానుభవములను కలిగి ఉండువాడు. బహిరంతక్షభూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. చరాచర భూతములన్నింటికి బాహ్యభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ పరమాణు రూపుడైనందున తెలుసుకొన శక్యము కానివాడు. అతి దూరముగను అతి సమీపముగను చితుడై ఉండువాడును అతడే. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తు చ తజ్ఞేయం గ్రస్నిష్ణు ప్రభ విష్ణు చ. పరమాత్మ ఆకాశము వలె విభించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను. సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేరువేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మ ఈ సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. జ్యోతిషామపి తజ్ఞోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విశిష్టితం. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, పరంజ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్తుడును అతడే. సర్వ ప్రాణుల హృదయముల యందు విశేషముగా ఉండువాడును అతడే. నెక్స్ట్ మీద తర్వాత